హాయ్ అండి. ఈరోజు ఒక కొత్త రకం ఉప్మా తయారు చేసుకుందాం. దీన్ని మనం అన్ని మల్టీగ్రెయిన్తోని తయారు చేసుకునే రవ్వ ఇది. ఇవి సజ్జలు, రాగులు, జొన్నలు, గోధుమలు కలిపి రవ్వ పట్టించుకొని ఇట్లా మనం రోజు గోధుమ రవ్వ ఉప్మా కాకుండా ఇలా కూడా ఉప్మా చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది. దానికి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల నీళ్ళు పోసి మరిగించుకొని అందులో వేసుకొని ఉడికించుకుంటే మనకు మల్టీగ్రెయిన్ ఉప్మా రెడీ అయిపోతుంది. చాలా హెల్దీ ఫుడ్ ఇది. ఇప్పుడు అందరూ ఇవే తింటున్నారు. నేను గిర్నీ కాడికి పోయినప్పుడు నాకు ఈ రవ్వ కనిపించింది, తెచ్చుకున్నా. ఈరోజు చేసి చూపిస్తున్నా. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. తక్కువ టైంలోనే హెల్దీ రెసిపీ ఇది. చాలా రుచిగా కూడా ఉన్నది. మనం తీసుకొని ఇలా నేను పల్లీల పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను పల్లీల పొడి ఇదివరకే చూపించిన. ఆ పొడి వేసుకొని పల్లీల పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. హెల్దీ ఫుడ్. అంతేనండి.